సో శర్మ, దీనికి సంబంధించి ఫర్దర్గా ఎటువంటి అంటే ఎంతసేపటి లోపల ఈ ఆర్డర్స్ రిలీజ్ అవుతాయి, అలాగే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఎటువంటి నిబంధనలు విధించింది, ఎటువంటి సూచనలు చేసింది? తర్వాత తాను 7-7:30 వరకు రోజు ఉండి తాను ఇచ్చినటువంటి తీర్పులపైన సంతకాలు చేసి వెళ్తాను, అవన్నీ కూడా అప్లోడ్ అవుతాయి అనేటువంటి విషయాన్ని హైకోర్టు న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈరోజు రాత్రికే చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కి అది కమ్యూనికేట్ అవుతుంది. ఆ అంశాన్ని మళ్ళీ కోర్టుకు కూడా తెలియజేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పటికే అల్లు అర్జున్ లాయర్లు వ్యక్తిగత బాండ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ రెడీ చేస్తున్నారు. అది చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్కు సమర్పిస్తారు. ఇటు హైకోర్టు నుంచి కమ్యూనికేట్ అవుతుంది, అటు వాళ్ళు కూడా అల్లు అర్జున్ తరపు లాయర్లు కూడా ఆ వ్యక్తిగత బాండ్ను సమర్పిస్తారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఇంకో 1-2 గంటల లోపు ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ ఇవాళ రాత్రికి విడుదల అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. భోగి. ఓకే, థ్యాంక్ యూ శర్మ. సో అది ప్రస్తుతం అల్లు అర్జున్కు హైకోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. అయితే మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ 50,000 పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. అలాగే ఫర్దర్గా ప్రొసీడింగ్స్ కోసం అంటే రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయించాలని కూడా సూచించింది హైకోర్టు. ఖచ్చితంగా విచారణకు సహకరించాలని కూడా ఈ సందర్భంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సూచించింది. మొత్తానికి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. కేసులో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్కు వర్తించవంటూ కామెంట్ చేశారు. అలాగే అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంటుంది. ఒక సినీ నటుడు అయినంత మాత్రాన ఈ సెక్షన్స్ ఏవైతే నమోదు చేశారో 105 కావచ్చు, తర్వాత 181 క్లాస్ 1 కావచ్చు, రెడ్ విత్ 3/5 ఇటువంటి సెక్షన్స్, అలాగే నేరాలను అల్లు అర్జున్కు ఆపాదించలేం ప్రస్తుత పరిస్థితుల్లో అంటూ కూడా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. అలాగే అదే సందర్భంలో ఎవరైతే మరణించారో రేవతి కుటుంబంపై ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది, అంత మాత్రాన నేరాన్ని ఏ ఒక్కరిపైనే ప్రస్తుతం రుద్దలేము అంటూ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్కు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. సో ఒక యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపును ఖచ్చితంగా నిరాకరించలేమంటూ కూడా హైకోర్టు ఈ సందర్భంగా వాదనల సందర్భంలో వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతం అల్లు అర్జున్ చర్లపల్లి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. సో ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు ఆర్డర్స్ వెళ్ళాలి, కోర్టు తీర్పు కాపీ వెళ్ళాలి. ఆ తర్వాత ఈరోజు నైట్కి అల్లు అర్జున్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఉదయం నుంచి కూడా అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక షాక్ అనొచ్చు. ఉదయం నుంచి కూడా జరిగే పరిణామాలు తీవ్ర ఉత్కంఠ కలిగించాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పైన నమోదు చేసిన సెక్షన్స్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చాలా కఠినమైన సెక్షన్స్ను దీంట్లో నమోదు చేయడం జరిగింది. సో ఈ సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్కు అప్లికబుల్ కావు, అల్లు అర్జున్ని బాధ్యుడిని ఎలా చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అటు రాజకీయ నాయకులు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, తెలంగాణకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా అనేక మంది నాయకులు స్పందించిన సందర్భం అయితే ఉంది. సో ప్రస్తుతానికి సాయంత్రం నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించిన అనంతరం చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలించడం, ఆ తర్వాత చాలాసేపు కూడా ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించి వాద ప్రతివాదనలు జరుగుతున్న సందర్భం. దాదాపు 6 గంటలకు దీనికి సంబంధించి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. కేసులో పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా అల్లు అర్జున్కు వర్తించవంటూ ఈ సందర్భంగా జడ్జి కామెంట్ చేశారు. అలాగే అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంటుంది. ఒక సినీ నటుడు అయినంత మాత్రాన ఈ సెక్షన్స్ కావచ్చు, నేరాలను అల్లు అర్జున్కు ఆపాదించలేం. ఒక యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అతనికి నిరాకరించలేమంటూ కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇక మృతురాలు రేవతి కుటుంబంపై ఖచ్చితంగా మాకు సానుభూతి ఉంది, అంత మాత్రాన నేరాన్ని ఒక్కరిపై రుద్దలేమంటూ కూడా వ్యాఖ్యానించి ఈ సందర్భంలో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను అల్లు అర్జున్కు మంజూరు చేశారు. ఒక భారీ ఊరటనే చెప్పాలి. అటు అభిమానులకు కావచ్చు, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఒక భారీ ఊరట. తదుపరి విచారణ